తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క 4016 6016 రూపాయలనేవి అయితే పెంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎప్పుడు పెంచి అందిస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి, మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ముఖ్యంగా ఆసరా పెన్షన్దారులు చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు మనకి ఈ యొక్క పెన్షన్ పెంచుతారు అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పిందనమాట. దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే వెల్లడించిందండి. ప్రస్తుతం 2000 రూపాయలు పొందుతున్న వారికి మనకి 4000 రూపాయల వరకు, అలాగే మనకి 3000 రూపాయలు పొందుతున్న వారికి 6000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కీలక అప్డేట్ అయితే జారీ చేసిందండి. 5 లక్షల మంది ఉన్న దివ్యాంగుల పెన్షన్ల వరకు కూడా మనకి పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట ముందుగా అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులను అయితే కేటాయించి విడుదల చేయబోతుందండి. అయితే దీనిపై కూడా మనకి క్యాబినెట్ నిర్ణయం చేసిన తర్వాత విడుదల చేయనుందన్నమాట. ఇప్పటికే రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల హామీ అయితే ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. త్వరలో ఈ యొక్క పథకం సంబంధించి కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.